Hello guys, welcome back to Gully Creative 11. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీద వచ్చాను. అదేంటంటే మా ఛానల్లో పాత వీడియోస్ ఎందుకు కనిపించట్లేదు, అలానే యూట్యూబ్ ఛానల్ వీడియోస్కి ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది, అలానే థర్డ్ పాయింట్ వచ్చేసి కన్నప్ప సాంగ్ ఎందుకు ఇంత డిలే అవుతుంది సాంగ్ అని. సో గైస్, మాకైతే నవంబర్ 15కి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే యూట్యూబ్ నుంచి ఏజ్ వెరిఫికేషన్ కోసం యాక్షన్ రిక్వైర్డ్ వచ్చింది అకౌంట్. ఆ రోజు నవంబర్ 15 రోజు, ఆ రోజు నుంచి 30 days టైం ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు. ఒకవేళ మీరు ఏజ్ వెరిఫికేషన్ చేసుకోకపోతే అప్పట్లోగా మీ వీడియోస్ అన్ని డిలీట్ అవుతాయని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు యూట్యూబ్ నుంచి. ఈమెయిల్ అకౌంట్ నుంచి వచ్చింది. తర్వాత 30 days నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. నవంబర్ 15 నుంచి అట్లనే అయింది. 30 days నుంచి ట్రై చేస్తున్నాం కానీ అసలు వర్క్ అవుతలేదు, అసలు వస్తలేదు ఆ అకౌంట్ అయితే వెరిఫికేషన్. లాస్ట్ 2 days అనగా అప్పుడు మేము డెబిట్ కార్డ్ తోటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఏజ్ వెరిఫికేషన్. అప్పుడు మా యూట్యూబ్ మాకు వచ్చింది. బట్ ఆ రోజు అయితే ఏం రాలేదు, మేము ఒకటే వచ్చింది గల్లీ క్రియేటివ్ అని. నెక్స్ట్ డే లోగో వచ్చింది, నెక్స్ట్ డే సబ్స్క్రైబర్ చూపించారు, నెక్స్ట్ డే అంటే 4th day మాకు పోస్ట్లు ఒకటి వచ్చినాయి. కానీ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే అస్సలు రాలేదు. చూసాం వస్తాయి 3 months తర్వాత వస్తాయి అనుకున్నాం. అండ్ ఈ మంత్ తోటి 7 months అనుకో, 7 months అవుతుంది మా ఓల్డ్ వీడియోస్ అనేవి పోయి. బట్ ఇప్పటి వరకు అయితే వీడియోస్ అయితే రాలేవు. అందుకే ఈ వీడియోస్, పాత వీడియోస్ అన్నీ పోయినాయి. ఇన్ని రోజులు కష్టపడ్డం, అన్ని వీడియోస్ పోయినాయి. అందుకే ఇంత సాడ్గా అయిపోయినాం అనమాట, వీక్ అయిపోయినాం. వీడియోస్ చేద్దామన్నా కానీ అసలు ఓల్డ్ వీడియోస్ అన్ని కానీ మెమరీస్ ఉన్నాయి. ఎన్నో పిక్లు విని ఎంతో కష్టపడి వీడియోస్ తీసాం. అందుకే వీడియోకి గ్యాప్ వస్తుంది. సెకండ్ పాయింట్, వీడియోకి ఎందుకు గ్యాప్ వస్తుంది అంటే ఎందుకే. అండ్ ఇక్కడ వీడియోస్ చేస్తూనే అక్కడ ఇంకా వీడియోస్ రావాలని ఇంకా ఈమెయిల్స్ అన్ని ట్రై చేస్తూనే ఉన్నాం. బట్ నవంబర్ 15 కల్లా వస్తాయని అనుకుంటున్నా. అండ్ కన్నప్ప ఎందుకు డిలే అవుతుంది రిలీజ్ అంటే, కన్నప్ప అయితే సేమ్ ప్రాబ్లం. నవంబర్ 15 రోజు నాకు ఆ రోజు వీడియో షూటింగ్ అయిపోయింది. ప్రతి అవుట్డోర్ షూట్ లో మొత్తం షూట్ చేసాం, అంతా అయిపోయింది. దీపక్ కి సంబంధించిన షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ కార్తిక్ మా శాస్త్రతో షూట్ చేసాం, అది విఎఫ్ఎక్స్ షూట్. అండ్ అది ఎడిటింగ్ అయిపోయింది. టోటల్ ఫుటేజ్ ఎడిట్ చేసిన తర్వాత 12 minutes 30 seconds ఏం వచ్చింది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అది ఫోటో. అది వచ్చిన తర్వాత ఎడిట్ అయిపోయింది. అంత సీజీ వర్క్ మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయింది. అంటే వీడియో మొత్తం డౌన్లోడ్ చేసిన, అంటే షూటింగ్ నార్మల్ వీడియో మొత్తం ఉంది, కానీ సిజిఐ వర్క్, విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో ఆ షూట్ చేసిన మొత్తం పోయింది అనమాట. అంత దాదాపుగా 5 hours ఎడిట్ చేశాను, అది మొత్తం పోయింది అనమాట. అండ్ ఆ వీడియో వల్ల ఇంకా ఇదైపోయినాం. కొద్దికో వీడియోస్ అన్ని పోయినాయి, కొద్దికో పాత వీడియోస్ ఏం లేవు. కన్నప్ప దాదాపు 3 months నుంచి ఆ కష్టపడి చేసిన వీడియో మొత్తం పోయింది. అది ఇట త్వరలోనే రిలీజ్ డేట్ వస్తుంది. అది ఇట ఆ వీడియో త్వరలోనే రిలీజ్ డేట్ వస్తుంది అనమాట. చెప్తాను నేను. ఆ కన్నప్ప ప్రాజెక్ట్ మళ్ళా రీషూట్ చేస్తాం అనమాట, ఏదైతే విఎఫ్ఎక్స్ వర్క్ ఉందో. అండ్ అట్లా పోవడం వల్ల గిట చాలా డిసప్పాయింట్ అయినాం మేము. 350 subscribers అయ్యారు. థ్యాంక్ యూ, పేరు పేరున థ్యాంక్ యూ అందరికీ. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా సపోర్ట్ చేయాలి. ఈ ఇయర్లో మనం 1K టార్గెట్, 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలి. కానీ ఇప్పటి నుంచి ఏదేమైనా కానీ గల్లీ క్రియేటివ్ ఇక్కడికి ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మీకు. మా వంతు, మా వల్ల ఏమవుతుందో అంతా అన్ని విధాలుగా వస్తుంది. అండ్ మా వర్క్ మేము మంచిగా చేస్తాం. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గల్లీ క్రియేటివ్ 11.